విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారి ఘాట్ రోడ్డు మూసివేస్తున్నట్లుగా అధికారులు ప్రకటించారు. రేపటి నుంచి జూన్ 12వ తేదీ వరకు ఘాట్ రోడ్డును మూసివేయనున్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఘాట్ రోడ్డులో అత్యవసర మరమ్మతు చేపడుతున్నందున ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని దేవస్థాన ఈవో తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధికి రేపటి నుంచి భక్తులు రావాలంటే కేవలం మెట్ల మార్గాన లేక లిఫ్ట్ మార్గంలో మాత్రమే కొండ ఎక్కాల్సినటువంటి పరిస్థితి. రేపటి నుంచి కూడా ఘాట్ రోడ్డు నిర్మాణంలో ఉన్నటువంటి లోపాలను సరిచేసేందుకైతే మాత్రం ఇంజనీరింగ్ విభాగానికి చెందినటువంటి వారు ఈ యొక్క ఘాట్ రోడ్డుని అయితే మూసివేసి ఆ యొక్క మరమ్మతులు రేపటి నుంచి జూన్ 12వ తారీఖు వరకు కూడా ఎటువంటి వెహికల్స్ని కూడా కొండపైకి అనుమతించకుండా ఈ యొక్క ఏదైతే పనులను అయితే సాగించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఈరోజే ఒక ప్రకటన అయితే కూడా రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. దీని సందర్భంగా మనం భక్తులకి చెప్పాల్సింది ఏంటంటే కనకదుర్గమ్మ ఏదైతే నగరం ఉందో కనకదుర్గమ్మ నగరం నుంచి కూడా అటు మెట్ల మార్గం ద్వారా లేక లిఫ్ట్ మార్గం ద్వారా మాత్రమే భక్తులు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ విషయాన్ని గమనించుకుని వచ్చేటటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపటి నుంచి దుర్గమ్మ దర్శనానికి రావాల్సిన వారు వెహికల్స్ కొండపైకి వెళ్ళలేదు కాబట్టి దానికి తగు విధంగా ప్రయాణాలు చేసుకుంటే బాగుంటుందంటూ కూడా ఆలయ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో భక్తులందరూ కూడా కనకదుర్గ నగర్లో ఉన్నటువంటి పాత మెట్ల మార్గం కొత్త మెట్ల మార్గం ఉంది, 2 దారులు ఉన్నాయి. అదేవిధంగా లిఫ్టు అంటే నడవలేని వారికి పెద్దలకి వీవీఐపీలకి కొంతమందికి సంబంధించి లిఫ్ట్ మార్గం కూడా అక్కడే ఉండటంతో 2 విధాలుగా కూడా అటు ప్రయాణం చేయవచ్చు. ఇది వచ్చే నెల జూన్ 12వ తారీఖు వరకు ఈ యొక్క రేపటి నుంచి కూడా పూర్తిగా ఘాట్ రోడ్ని అయితే మూసివేయబోతున్నారు. ఈరోజు కేవలం దానికి ఏదైతే ఘాట్ రోడ్ పనులకు సంబంధించి మెటీరియల్ తోలుకోవడం కోసం ఈరోజు ప్రస్తుతం అయితే ఘాట్ రోడ్ని కొద్దిగా ఓపెన్ చేస్తున్నటువంటి పరిస్థితి. రేపటి నుంచి మాత్రం పూర్తిగా కొన్ని హంగులుగా తీర్చిదిద్దడానికి భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు సౌకర్యార్థమై మాత్రమే ఈ యొక్క పరిస్థితిని అయితే వారు దేవాలయ కమిటీ పాలకవర్గం కూడా నిర్ణయం తీసుకుని ఈ యొక్క పనిని చేయబోతోంది. అదేవిధంగా కొండపై నుంచి కొండ చర్యలు కూడా వానాకాలంలో పడేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దానికి కూడా ఫినిషింగ్ లాంటివి వేసి రక్షణ కవచాన్ని కూడా ఏర్పాటు చేస్తారని కూడా తెలుస్తుంది. మొత్తంగా దుర్గ గుడికి వెళ్ళేటటువంటి ఘాట్ రోడ్ అయితే రేపటి నుంచి మరమ్మతులతో పాటు కొంత ఏదైతే మొత్తం కూడా ఘాట్ రోడ్ని కొత్త హంగులతో నింపడానికైతే సిద్ధం చేసినటువంటి పరిస్థితి. భక్తులు ఈ విషయాన్ని గమనించుకొని రేపటి నుంచి జూన్ 12వ తారీఖు వరకు మాత్రం కంపల్సరీగా వెహికల్స్ పైకి వెళ్ళవు కాబట్టి దానికి తగు జాగ్రత్తలు తీసుకుంటూనే అమ్మవారి దర్శనానికి రావాలంటూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ ప్రసాద్తో జీవి సాంబశివరావు, ఇంద్రకీలాద్రి, విజయవాడ.